రైతులకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. ఇప్పటి వరకు 20 విడతలు అందించారు. రైతులు 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా అంచనాలు, ప్రస్తుత పరిణామాల ఆధారంగా నిధుల విడుదల ఎప్పుడు ఉండవచ్చనే విషయంపై స్పష్టత వస్తుంది. నిధుల విడుదల పూర్తి వివరాలు, 21వ విడత కోసం ఎదురుచూపు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటి వరకు 20 విడతలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఆగస్టు 2025న 20వ విడత డబ్బులు వచ్చాయి. ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ 21వ విడత డబ్బులు ఇంకా రాలేదు. విడతల సమయపాలన. పీఎం కిసాన్ పథకం సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున విడతలు అందిస్తోంది. ఈ సమయపాలన ప్రకారం 20వ విడత ఆగస్టులో వచ్చినందున 21వ విడత నవంబర్లో రావాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది. 4 రాష్ట్రాలకు ముందస్తు ప్రయోజనం చేకూరింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టం సంభవించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ ప్రయోజనం పొందాయి. 4 రాష్ట్రాల రైతులకు 2000 చొప్పున 21వ విడత సొమ్ము సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ మొదటి వారంలోనే జమైంది. ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు తాత్కాలిక ఊరటనిచ్చింది. పీఎం కిసాన్ 21వ విడత విడుదల సమయంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండవ దశ పోలింగ్ జరిగింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నిధుల విడుదలపై ఆంక్షలున్నాయి. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 14న ముగిసిన తర్వాతే 21వ విడత డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన రాలేదు. ఈ పథకం 2019లో ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడం దీని ప్రధాన లక్ష్యం. లబ్ధిదారులు 21వ విడత డబ్బులు పొందడానికి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. వారి పేరు తప్పనిసరిగా లబ్ధిదారుల జాబితాలో ఉండాలి. అధికారిక వెబ్సైట్ ద్వారా రైతులు తమ స్టేటస్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది.